మీరు ఈ వీడియో చూస్తున్నారంటే, ఒక చిన్న ప్రశ్న మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంది. ఒక్కసారి ఊహించుకోండి. భూమి లోపల వేల కిలోమీటర్ల లోతులో ఒక చిన్న కార్బన్ ముక్క ఉంది. చీకటి, వేడి, భయంకరమైన ఒత్తిడి. అది బయట ప్రపంచం చూడలేదు. ఎవరూ దాన్ని ప్రశంసించలేదు. ఎవరూ దాన్ని విలువైనది అనలేదు. కానీ సంవత్సరాలు గడిచాయి. ఆ కార్బన్ ఒక్కసారిగా ఒక అద్భుతంగా మారింది. అది వజ్రం అయింది. ఇప్పుడు ఇక్కడే ఒక ఆసక్తికరమైన ప్రశ్న వస్తుంది. బొగ్గు కూడా కార్బన్, వజ్రం కూడా కార్బన్. అయితే ఒకటి ఎందుకు చీప్, మరొకటి ఎందుకు కోట్ల విలువ చేస్తుంది? ఇక్కడే మన జీవితానికి సంబంధించిన ఒక గొప్ప సీక్రెట్ ఉంది. చాలామంది అనుకుంటారు సక్సెస్ అంటే టాలెంట్, అదృష్టం లేదా పెద్ద ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్. కానీ నిజం ఏంటంటే ప్రపంచంలో ఉన్న చాలా గొప్ప విజయాల వెనుక ఒకే ఒక మైండ్‌సెట్ ఉంటుంది. అదే ది డైమండ్ మైండ్‌సెట్. ఇప్పుడు ఒక్కసారి మీ జీవితం గురించి ఆలోచించండి. మీకు కూడా ఒత్తిడిగా ఉందా? ఫ్యామిలీ ప్రెషర్స్, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫెయిల్యూర్స్ ఎట్సెట్రా. చాలామంది ఈ స్టేజ్‌లో ఒక తప్పు చేస్తారు. వాళ్ళు ఇలా అనుకుంటారు, నా లైఫ్ ఇక్కడితో అయిపోయింది అని. కానీ డైమండ్ మైండ్‌సెట్ ఉన్న వ్యక్తి మాత్రం వేరేలా ఆలోచిస్తాడు. అతను ఇలా అనుకుంటాడు, ఈ ఒత్తిడి నన్ను బ్రేక్ చేయడానికి కాదు, నన్ను ట్రాన్స్‌ఫార్మ్ చేయడానికి వచ్చింది అని. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక సీడ్‌ని తీసుకోండి. దాన్ని నేలలో పెట్టినప్పుడు అది చీకటిలో, మట్టిలో ఎంతో ఒత్తిడిలో ఉంటుంది. కానీ అదే సీడ్ 2 నిర్ణయాలు తీసుకోవచ్చు. ఒకటి, ఇక్కడ చీకటి ఉంది, నేను బయటకు రావడం అసాధ్యం. రెండోది, ఈ చీకటి నా ఎదుగుదలకు మొదలు. అదే సీడ్ ఒకరోజు మహావృక్షంగా మారుతుంది. మన లైఫ్‌లో కూడా ఇదే జరుగుతుంది. లైఫ్‌లో ప్రెషర్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం 2 మార్గాలు ఎంచుకోవచ్చు. ఒకటి పారిపోవడం, రెండోది మారిపోవడం. ప్రపంచంలో గొప్ప వ్యక్తులు రెండో మార్గాన్ని ఎంచుకున్నారు. అబ్దుల్ కలాం గారు పేద కుటుంబం నుంచి వచ్చారు. ఎలాన్ మస్క్ చాలా సార్లు ఫెయిల్ అయ్యాడు. స్టీవ్ జాబ్స్ తన కంపెనీ నుండి బయటకు పంపించబడ్డాడు. కానీ వాళ్ళందరికీ ఉన్న కామన్ విషయం ఏంటో తెలుసా? వాళ్ళు ఒత్తిడిని చూసి పారిపోలేదు. వాళ్ళు దాన్ని ఉపయోగించుకున్నారు. అందుకే వాళ్ళు నార్మల్ పర్సన్స్ నుండి లెజెండరీ పర్సన్స్‌గా మారారు. ఇప్పుడు ఒక సత్యం చెబుతాను. మీ జీవితంలో ఒత్తిడి పెరుగుతుంటే అది ఒక చెడు విషయం కాదు. అది ఒక సంకేతం కావచ్చు. ఎందుకంటే భూమి లోపల కూడా కార్బన్‌పై ఒత్తిడి పెరిగినప్పుడు అక్కడే వజ్రం పుడుతుంది. కాబట్టి ఈ రోజు నుండి ఒక చిన్న నిర్ణయం తీసుకోండి. సమస్యలు వచ్చినప్పుడు ఆగిపోవద్దు. విమర్శలు వచ్చినప్పుడు తగ్గిపోవద్దు. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు వదిలేయొద్దు. ఎందుకంటే ప్రతి డైమండ్ ఒకప్పుడు చిన్న కార్బన్ ముక్కే. కానీ అది ఒక పని చేసింది. అది ఒత్తిడిని తట్టుకుంది. అందుకే ఈరోజు అది ప్రపంచంలోనే అత్యంత విలువైన రత్నం అయింది. ఇప్పుడు చివరగా ఒక ప్రశ్న. మీ జీవితంలో వచ్చే ఒత్తిడి మిమ్మల్ని బొగ్గుగా ఉంచుతుందా? లేక వజ్రంగా మార్చుతుందా? ఆ నిర్ణయం ఇప్పటి నుండి పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది. ఒత్తిడి మిమ్మల్ని ఆపేస్తుందా? లేక ఇంకా బలంగా మారుస్తుందా? డైమండ్ అని కామెంట్ చేసి మీ సంకల్పాన్ని చాటండి. మీకు ఈ మాటలు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మంచి విషయాన్ని నలుగురితో పంచుకోవడం కూడా ఒక గొప్ప మైండ్‌సెట్. అందుకే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకు ఈ వీడియోని షేర్ చేయండి.